హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే టూ సిస్టర్స్ అని చెప్పి ఒక మలేషియన్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నాకైతే ఒక డీసెంట్ యూట్యూబ్ వాచ్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇద్దరు సిస్టర్స్ అయితే ఉంటారు. సో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది. సో లైక్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక రూమ్లో సో ఒక ఆడపిల్ల అరుపు అయితే వినిపిస్తుంది. అప్పుడు చెల్లె అక్కకి చెప్తుంది. సో అప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళి చూద్దాం అనుకుంటారు. సో అప్పుడు వాళ్ళ ఫాదర్ వద్దు అంటారు. బట్ అయినా సరే చెప్పినా వినకుండా సో ఆ డోర్ అనేది ఓపెన్ చేస్తారు. సో కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్కి అయితే అవుతుంది. సో ప్రజెంట్ మనం చూసుకుంటే కనుక వాళ్ళ ఎల్డర్ సిస్టర్ వచ్చేసి తను బేసికల్లీ ఒక రైటర్. సో తనైతే ఒక నావెల్ అయితే రాస్తుంది. అండ్ సిస్టర్ తను ఒక ట్రీట్మెంట్ అయితే తీసుకుంటుంది. అసలు వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, నా తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ ఒక రన్ టైం జస్ట్ 1 hour 30 minutes ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. సో రన్ టైం కొంచెం తక్కువ కాబట్టి మనకి కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ అన్నెసరీ ల్యాగ్ కానీ అదంతా అయితే వెళ్ళిపోయింది. సో ఈ మూవీ స్టోరీలో మనం చూసుకుంటే కనుక ఒక హారర్ సినిమా లేదు ఒక రివెంజ్ సినిమా అని చెప్పి మనమైతే అనుకుంటాం. బట్ ఇందులో ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్ట్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ అయితే ఉంది. సో అదే మీరు ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక ఇందులో చిన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలో మనకి కొంచెం ఎంగేజింగ్ అయితే ఉంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. ఈ మూవీ ఎండింగ్ మనం చూసుకుంటే కనుక ఇది ఒక ఓపెన్ ఎండింగ్. సో అది కూడా ఈ మూవీకి ఒక ప్లస్ పాయింట్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో నెగటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీలో కొన్ని హారర్ పోర్షన్స్ కానీ థ్రిల్ పోర్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అది మనకి కావాల్సిన ఇంపాక్ట్ అంటూ పెద్దగా అయితే క్రియేట్ చేయలేదు. అది ఈ మూవీలో ఒక నెగిటివ్ పాయింట్. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఒక డీసెంట్ యూట్యూబ్ వాచ్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే కనుక యూట్యూబ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.